వన్ మోర్ లాంగ్ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే నా లైఫ్లో జరిగే ఒక పెద్ద ఇన్సిడెంట్ గురించి చెప్తానండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందు నా వీడియో ఏంటంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలి. నేను పనులు చేసుకొని వాయిస్ ఎవరు ఇవ్వాలంటే అలాగ వాయిస్ ఎవరు ఇవ్వలేను, అంతా ఇక్కడ రాసుకున్నాను ఏం చెప్పాలి ఏంటనేసి. ఇంకా రాసుకుందంతా చెప్తాను. ఎవరు కూడా బోర్గా ఫీల్ అవ్వద్దు, అలాగ ఒకే చోట కూర్చొని మాట్లాడుతున్నా అనేసి. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలండి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఫిబ్రవరి 2021లో స్టార్ట్ అయ్యింది. కానీ మాకైతే అప్పుడు April 7th తెలిసింది నేను ఇలా ప్రెగ్నెంట్ అనేసి. అప్పుడే టెస్ట్ ఇంటి దగ్గర చేసుకున్నాము. April 7న చేసుకున్నాము, 13న ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. నాకు అప్పుడైతే హెల్త్ ఇబ్బంది అయితే ఏం లేదు, ఒక వామిటింగ్సే 6th month వరకు ఉండేవేమో. తర్వాత టిఫర్ స్కాన్ అంతా అయిపోయింది, అంత బేబీ అంతా బాగానే ఉందని చెప్పారు. ఇంక పాప అయితే నవంబర్లో పుట్టించింది. అంత ఫస్ట్ ప్రెగ్నెన్సీ మొత్తం మంచిగానే జరిగిపోయింది. ఇంకా ఇప్పుడు నా సెకండ్ ప్రెగ్నెన్సీకి వస్తే, సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది. మార్చిలో తెలిసింది ఇలా నేను ప్రెగ్నెంట్ అయ్యేసి. కానీ ఇంటి దగ్గర ఎవరికి చెప్పలేదు, ఇంక చుట్టాలకు కూడా ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఏ రోజుకి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. మేమైతే అప్పుడు ఊర్లోనే ఉన్నాము. ఇలా మార్చి 20న ఎప్పుడో తెలిసింది. మేము మార్చి 22న వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోవాలి. నేను, మా పాప, మా వారే కాబట్టి మా ముగ్గురమే ఇంకా వెళ్ళిపోవాలి. మేమైతే వెస్ట్ బెంగాల్లో క్వార్టర్స్లో ఉండేవాళ్ళం, 3వ ఫ్లోర్లోని. మా వారు అయితే మార్నింగ్ లెగిసి పీటీకి వెళ్ళి పీటీ నుంచి వచ్చాక డ్యూటీకి వెళ్ళిపోతా టిఫిన్ అంతా చేసుకొని. ఇంకా పాప నేనే వండాలి, ఇంటి పనులు మొత్తం ఇంకా నేనే చూసుకోవాలి. క్వార్టర్ 3వ ఫ్లోర్ కాబట్టి ఇంకా చెత్త బండి వస్తే చెత్త బండి కోసం చెత్త వేయడానికి కింద దిగాలి. ఈవినింగ్ పార్క్కి పాపకి తీసుకెళ్ళాలి. ఇంట్లో పనులు, వంట, ఇల్లు గడపలు తుడుచుకోవడం, కడగడము, నెక్స్ట్ ఇంకా బట్టలు ఉతకడం అన్నీ ఇంకా నేనే కాబట్టి చేసుకునేదాన్ని. నేనైతే ఏం జరగలేదు, ఏమవుతుంది అనేసి ఏం కూడా ఇది కాలేదు. మేము వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డాక్టర్ చూపించాం, బేబీ అంత బాగానే ఉంది, హార్ట్ బీట్ అంత బాగానే ఉందని చెప్పారు. అలాగనేసి నేను ఇంట్లో పనులు ఏవి వెనక్కి జడకొని మొత్తం చేసుకునేదాన్ని. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, మొత్తం పనులన్నీ చేసుకునేదాన్ని. ఈవినింగ్ వాకింగ్కి మేడపై ఎక్కి వెళ్ళేదాన్ని, మెట్లు ఇలాగ 2-3 సార్లైనా ఎక్కి దిగేదాన్ని. అదేవిధంగా ఇక్కడ అలాగే చేశాను. కానీ సడన్గా ఒకరోజు ఏమైందంటే, ఆ రోజు ఆదివారము, April 29, ఆదివారం కదా అనేసి ఇంట్లో వంట ఏం లేదు. తెల్లవారైతే నైట్ అన్న ముందు పాప నేను తినేసాం. సెలవు అయితే మా వారు మార్నింగ్ ఫుడ్ ఏం తినరు, మార్నింగ్ ఫుడ్. మధ్యాహ్నము అయితే ఇంకో కర్ణాటక అన్నయ్య వంట చేసి ఇచ్చారు, బిర్యానీని, చికెను. అది నేను తినేసాం. అది ఇంకా నైట్ వంట కోసము చికెన్ తెచ్చుకుందామనేసి ఇంకా వెజిటేబుల్స్ కనేసి మార్కెట్కి వెళ్ళాం. మార్కెట్ అయితే అక్కడ సంతలు ఎక్కువ జరుగుతాయి మేము ఉండే ప్లేస్లో. ఆ విధంగా మార్కెట్కి వెళ్ళాము. మార్కెట్కి వెళ్ళాక అక్కడే మా ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి 4 kilometers ఉంటుంది. బండిపైన వెళ్ళాము. బండిపెట్ట నుంచి మార్కెట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1/2 kilometer వరకు ఉంటుంది. అన్ని ఫ్రెష్ కాయగూరలు దొరుకుతాయి. మొత్తము అంతా ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెళ్ళిపోయాము. ఒక వీధి కాబట్టి ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెళ్ళిపోయాము. మేమేటంటే వెళ్ళేటప్పుడు అన్ని కాయగూరలు రేట్లను కొనుక్కొని వెళ్తాం, అటు నుండి వచ్చేటప్పుడు కొనుక్కొని వస్తాం, ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ. ఏంటంటే ఇంకా లాస్ట్ వరకు వెళ్ళిపోయాము మార్కెట్, పాప, నేను, మా వారు. అక్కడ ఏమైందంటే కళ్ళు తిరిగినట్టు అయ్యి కళ్ళు చీకటి అయిపోయి అక్కడైతే మేము కూర్చుకుపోయాము ఒక దగ్గర. నేను కూర్చొని ఇంకా కూర్చున్నాను, వాటితో మొహం కొనుక్కొని కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఇటు రివర్స్ వచ్చేసాము. అన్నీ కొనుక్కొని ఏం అవధులు అనుకున్నాము. లాస్ట్ ఇంకా మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ బైక్లు ఎక్కడైతే పెట్టాము అక్కడ వరకు వచ్చేసాము. అక్కడ ఏమైందంటే నాకు మళ్ళీ అదే విధంగా కళ్ళు తిరిగేసి ఏదో బ్రేక్ అవుతున్నట్టు అనిపించింది. ఏంటని చూసేటప్పటికి ఇంకా వాటర్లా ఏకం కారుతూనే ఉంది, మొత్తం బ్లీడింగ్ అయిపోయింది. నేను అక్కడ ఒక షాప్ ముందు కూర్చుని వితిన్ మినిట్స్లోనే అక్కడ 2 మెట్లు మొత్తం అయిపోయి నా డ్రెస్ అంతా కూడా తడిసిపోయింది ఇంకా బ్లీడింగ్.
అక్కడ నుంచి ఇంక ఎంటకే బండి మీద ఇంటికి వచ్చేసాం. బండి మీద వస్తుండే యూట్యూబ్లో చూశాను. అప్పుడు నాకు 3rd మంత్ కదా, యూట్యూబ్లో చూస్తే వెంటనే ఇంక డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు. అలాగా యూట్యూబ్లో చెప్పారు. అదేవిధంగా ఇంక ఇంటికి వచ్చేసి మళ్ళీ మేడపైకి ఎక్కి డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని పాప, నేను, మా వారు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. సేమ్ నాలాంటి కేసే ఒక అమ్మాయిది. ఆ అమ్మాయికి 2-3 రోజుల నుంచి లైట్ స్పాటింగ్ అవుతున్నా వాళ్ళు పట్టించుకోలేదు. మా ముందు వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ వెనక మేము వెళ్ళాము. దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళాము. మేము ఫస్ట్ ఏ హాస్పిటల్ చూపించి మాది క్లోజ్ ఆ రోజు ఆదివారం కాబట్టి ఇంకా అటు కొంచెం దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ సెలైను, ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు అన్నీ ఇచ్చారు. సెలైన్ పెట్టాను. నాతో చూసి మా పాప ఏడుస్తుంది సెలైన్లు ఇవన్నీ పెట్టేసరికి. ఇంకా మాకు ఇంక ఫుల్ ఏడుపు. ఎందుకంటే పాప చిన్న పాప. ఇంకా అక్కడ హాస్పిటల్ నుండి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసేసి అడ్మిట్ చేసేస్తామని అన్నారు. చిన్న పాప కాబట్టి మాకు ఎక్కువ టెన్షను, ఏడుపు. ఇంటి దగ్గర ఇంకప్పుడు చెప్పలేదు ఇలా నేను ప్రెగ్నెన్సీ అనేసి. ఎందుకంటే ఏ రోజుకి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చెప్పలేదు. ఈ వీడియో ఇప్పుడు చేస్తాను కానీ ఇలాగ నా లైఫ్లో ఇలా జరిగిందనేసి ఇంకా రిలేటివ్స్ ఎవరికి కూడా చెప్పలేదు. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఏమైందనేసి వాళ్ళకి కూడా. అయితే అక్కడ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా నా ముందు ఒక పేషెంట్ వెళ్ళిందని చెప్పాను కదా, ఆవిడ నేను ఒకే దాని మీద వెళ్ళిపోయాము. వాళ్ళకి కూడా ఒక బాబు ఉన్నాడు. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఒగ్గిస్తారు వాళ్ళ బాబుని. మా పాప చిన్న పాప అంతే 2 సంవత్సరాలు 3 నెలలు. మా ఎదురింటి తెలుగు ఒక అక్క ఉండేది కానీ ఆ అక్కలు అప్పుడే లీవ్కి వెళ్ళారు. అయినా ఎన్ని రోజులు పాప కొంచుతాం ఒకరి దగ్గర చెప్పండి. పాప కూడా ఎవరి దగ్గర ఉండదు అంతగా. ఇంకా అక్కడ నుండి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయాము. ఆ హాస్పిటల్ అయితే మా క్వార్టర్ దగ్గర నుంచి 25 నుంచి 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇటు నుంచి అంబులెన్స్ మీద వెళ్ళిపోయాము. అడ్మిట్ చేసి అన్నీ అయ్యేటప్పటికి నైటు 10:30, 11 అయిపోయింది. ఇంకా నేను ఉండిపోయాను అక్కడ. రివర్సు మా వారు పాప వచ్చేసారు. పాపను నా దగ్గర నుంచి తీసుకెళ్తున్నప్పుడు పాప ఫుల్ ఏడుపు, మమ్మీ కావాలి అనేసి. నాకు ఇంకప్పటికి బ్లీడింగ్ ఏం కంట్రోల్ అవ్వలేదు. అంతే సెలైన్ ఇంజక్షన్లు పెట్టారు కదా ఆ రోజు, అప్పుడు కూడా ఇంకేం కంట్రోల్ అవ్వలేదు. అవ్వకపోతే అక్కడికి వెళ్ళి అడ్మిట్ చేసి చూశారు. అప్పుడు వాళ్ళకి కూడా కొన్ని ఇంజక్షన్లు అవి అయితే వేసారు. అప్పుడు లైట్ కొంచెం కంట్రోల్ అయ్యింది. నెక్స్ట్ డే అల్ట్రాసౌండ్ మార్నింగ్. అయితే మా వారు ఇంటికి వచ్చేటప్పటికి 12 అయిపోయింది. అదే అంబులెన్స్ మీద ఏ హాస్పిటల్ ఫస్ట్ వెళ్ళామో ఆ హాస్పిటల్కి వచ్చేసి అక్కడ నుంచి బండి మీద రివర్స్ ఇంటికి వెళ్ళిపోయారు పాపని మా వారు. ఇంకా నేను ఒక్కదాన్ని హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ నా అనుకున్నవారు ఎవ్వరూ లేరు. నాకు హిందీ రాదు. అంటే వాళ్ళు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ నేను తిరిగి మళ్ళీ చెప్పలేను. అదొక టెన్షను. ఇంకా నెక్స్ట్ డే అల్ట్రాసౌండ్ చేస్తారు. దాన్ని బట్టి ఇంటి దగ్గర చెప్దామా అనేసి అనుకున్నాం. ఇంకా అల్ట్రాసౌండ్ చేశారు. చేసిన తర్వాత ఏమన్నారంటే బేబీ హార్ట్ బీట్ అయితే ఉన్నది, మీరు మొత్తం బ్లీడింగ్తో నిండిపోయి ఉన్నది, మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బేబీ సేఫ్గా ఉంటుంది, లేదంటే ఇక మీ ఇష్టము అన్నారు. టోటల్లీ బెడ్ రెస్ట్. అక్కడ నేను 6 days ఉన్నానంటే అంత బెడ్ రెస్ట్. ఓన్లీ వాష్రూమ్కే లెగమన్నారు తెప్పించి మిగతా ఏటికి లెగవద్దు అన్నారు. కూర్చోవద్దు కూడా అనేసి అన్నారు. కొంచెం కూడా వెయిట్ కూడా ఏం కూడా ఎత్తొద్దు అన్నారు. ఇంకా అదేవిధంగా అక్కడ 6 రోజుల పాటు ఉన్నాను. ఇంకా అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత ఇలా బేబీ హార్ట్ బీట్ ఉన్నది అన్నప్పుడు ఇంక ఇంటికి ఫోన్ చేసి మా వారు చెప్పారు. ఇంక టోటల్లీ బెడ్ రెస్ట్ అన్నారు కాబట్టి ఇంక ఇంటి దగ్గర నుంచి ఎవరో ఒకరు రావాలి. మా అమ్మాయిని మా బావ వచ్చారు ఇంటి దగ్గర నుంచి. మా అమ్మ మా బావ వచ్చేసి మా బావ కొద్ది రోజులు ఉండేసి వచ్చారు. ఇంకా బెడ్ రెస్ట్ కాబట్టి ఇంకా అమ్మ అయితే అన్నీ చేయగలదనేసి అమ్మకి రమ్మన్నాము. అప్పుడు 3వ ఫ్లోర్లో ఉండేవాళ్ళం కదా. ఇంకా యూనిట్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ మేము అడిగాము కానీ ఫస్ట్ ఏమని అనేసారు. ఆ తర్వాత జరగడము వాళ్ళు హాస్పిటల్ నుంచి కొన్ని లెటర్స్ ఇవ్వడం వల్ల అప్పుడు ఇచ్చారు. సేమ్ ప్రాబ్లం మేముండే ఏరియాలోనే 3కి అయ్యింది కానీ వాళ్ళిద్దరిది పోయింది. లక్కీలీ నాది ఉన్నది. వాళ్ళిద్దరిది ఏమంటే ఒక అమ్మాయి చెప్పాను కదా 2-3 రోజులు స్పాటింగ్ అయినా ఆ అమ్మాయి
వేగం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళది కూడా బేబీ తీసేయడం అయిపోయింది. మరి సమ్ ప్రాబ్లము వేరే వాళ్ళది కూడా అలాగే అయ్యింది. నాది మాత్రం ఉన్నది లక్కీగా దేవుడి దయ వల్ల. మేము కూడా మా వారు నేను కూడా ఏదైతే అయ్యిందనేసి అనుకున్నాం, కానీ బేబీ ఉన్నది. అక్కడ నుంచి ఒక 1 month అలా అక్కడే రెస్ట్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. అమ్మ, నేను, పాప. మా వారైతే ఉన్నారు అక్కడని. ఇంక ఇంటికి వచ్చేసి ఒక 2-3 రోజుల తర్వాత ఇక్కడ హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపించినప్పటికీ మేడం కూడా అన్నారు, మొత్తం ఇంకా బ్లీడింగ్ అయితే ఏమీ క్లియర్ అవ్వలేదు, ఇదే విధంగా బెడ్ రెస్ట్ మీద ఉండండి అని చెప్పారు. బేబీ అంత బాగానే ఉంది, పర్లేదు అని చెప్పారు. బెడ్ రెస్ట్ మీద ఉండమన్నారు. ఇంకా అప్పటికి ఎన్నో మంత్, 4th month, 5th month 1 month తర్వాత టిఫా స్కాన్ రాశారు. టిఫా స్కాన్కి వెళ్తే అక్కడ ఏమన్నారంటే ప్లెజెంట్ కిందకు ఉందని చెప్పారు. వాళ్ళు కూడా ఇంకా బెడ్ రెస్ట్ అనే చెప్పారు. అదేవిధంగా సెకండ్ ప్రెగ్నెన్సీ మొత్తం స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని బెడ్ రెస్ట్ చేసుకొని ఇంకొచ్చాను. బాబు పుట్టాడు. బాబు అక్టోబర్లో పుట్టాడు. November 13th డేట్, కానీ బాబు October 26th పుట్టాడు. ఈ విధంగా నా సెకండ్ ప్రెగ్నెన్సీ జరిగింది. మెయిన్గా ప్రెగ్నెంట్తో ఉండే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు, మనం కాదు. కొంచెము వాటర్ లీక్ అయినా, స్పాటింగ్లా కనిపించినా వెళ్ళండి. ఇప్పుడైతే ఇవి కామన్గా ఎక్కువ జరుగుతున్నాయి. ఏమవ్వదులే అనేసి ఇంటి దగ్గర మాత్రం దిశ చేయకుండా అయితే వేగం వెళ్ళండి. ఎందుకంటే అన్ని రోజులు ఒకలాగా ఉండటం లేదు. అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. అందరి లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ జరిగే ఉంటాయి కాబట్టి అన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే అండి, బాయ్.